మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. కోఇన్సిడెన్స్. ఈ భూమి పైన అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరుగుతాయి. ఆ ఘటనలు జరిగినప్పుడు వాటి గురించి మన యొక్క బ్రెయిన్ లో అనేక రకమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అటువంటి ఘటనలు విన్నప్పుడు గానీ చూసినప్పుడు గానీ మనం ఖచ్చితంగా షాక్ అవుతాం. ప్రపంచంలో అనేక కోఇన్సిడెన్స్లు జరుగుతూ ఉంటాయి. ఒకదాని నుంచి మరో దానికి సంబంధం లేకపోయినా గానీ కోఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మన యొక్క బ్రెయిన్ లో కొన్ని లక్షల ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. అసలు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, నిజంగా అలా జరగడం సాధ్యమేనా అనే ప్రశ్నలు మనకి ఎదురవుతాయి. మరి ప్రపంచంలోనే మీరు నమ్మలేనటువంటి అటువంటి కొన్ని కోఇన్సిడెన్సెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం మాట్లాడుకునే విషయం ఏ విధంగా ఉంటుందంటే అది ఒక పునర్జన్మ లాంటిదే. ఈ ఇమేజ్ లో కనపడుతున్న ఇద్దరు వ్యక్తులు చూడడానికి ఒకేలా ఉన్నారు, కానీ వారిద్దరు వేరు వేరే. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు యాంజో ఫెరారీ. అతను ఫెరారీ కంపెనీ యొక్క ఓనర్. మరియు ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు మ్యాసుల్ ఓజుట్. అతను ఒక జర్మన్ ఫుట్బాలర్. యాంజో ఫెరారీ 1988లో చనిపోయాడు. అతను చనిపోయిన ఒక్క నెల తర్వాత మ్యాసుల్ ఓజెట్ జన్మించాడు. నెంబర్ 2, టైటానిక్. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఏం జరిగినా అది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది అని. ఆ విధంగానే ఈ టైటానిక్ కోఇన్సిడెన్స్ కూడా ఉంది. 1898లో అంటే టైటానిక్ షిప్ మునిగిపోక 14 సంవత్సరాల ముందు మోర్గన్ రాబర్ట్సన్ అనే ఒక రైటర్ ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ఫ్యూటిలిటీ. ఆ పుస్తకంలో ఒక షిప్ యొక్క స్టోరీ ఉంది. ఆ షిప్ చివరికి మునిగిపోతుంది. మరియు ఆ పుస్తకంలోని షిప్ కి టైటన్ అనే పేరు పెట్టాడు. ఇదే కోఇన్సిడెన్స్ అయితే ఏంటి, దీంట్లో ఏముంది అని అనుకుంటున్నారా? ఇందులో మరికొన్ని కోఇన్సిడెన్స్లు కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ రెండు షిప్ల యొక్క టెక్నికల్ విశేషాలు సమానంగా ఉన్నాయి. మరియు ఆ పుస్తకంలో రాసిన షిప్ టైటానిక్ షిప్ కూడా నార్త్ అట్లాంటిక్ లోని ఒక ఐస్ బర్గ్ ని గుద్దుకొనే మునిగిపోయాయి. టైటానిక్ మునిగిపోయిన తర్వాతని అదే పుస్తకాన్ని మళ్ళీ ప్రచారం చేశారు. దాని పేరు ద సింకింగ్ ఆఫ్ ది టైటాన్. నెంబర్ 3, కోఇన్సిడెన్స్. ఇది ఒక టైం ట్రావెల్ కోఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. ఈ ఇమేజ్ ని చూడండి. ఈ ఇమేజ్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళిద్దరు కమల పిల్లలు అని అనుకుంటున్నారు కదా, కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ కనబడుతున్న ఆమె పేరు జుబేదా తర్బట్. తాను పూర్వకాలంలో హై పేడ్ యాక్ట్రెస్ గా ఉండేది. మరి ఇక్కడ కనబడుతున్న ఆమె జెనిఫర్ లారెన్స్. ఈమె ఇప్పుడు హాలీవుడ్ లో అత్యంత ఖరీదైన పేడ్ యాక్ట్రెస్. కోఇన్సిడెన్స్ ఏంటంటే వీరిద్దరు ముఖాలు ఒకేలా ఉన్నాయి. వీరిద్దరు చేసే పని ఒకటే, సంపాదన ఒకటే, కానీ సమయం మాత్రం వేరు. నెంబర్ 4, 2000 సంవత్సరంలో సింప్సన్ వారు ఒక ప్రెడిక్షన్ చేశారు. ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ ని చూడండి. ఈ కార్టూన్ ఇమేజ్ ని చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఉంది ఎవరని. 2000 సంవత్సరంలో సింప్సన్ వారు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ కి అధ్యక్షుడు అవుతాడని ప్రెడిక్షన్ చేశారు. అందుకోసం వారు 2000 సంవత్సరంలో ఈ కార్టూన్లను సృష్టించారు. 2000 సంవత్సరంలో జనాలకి వారి యొక్క ప్రెడిక్షన్ నవ్వులాటగా అనిపించింది, కానీ నిజంగా అలానే జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 16 సంవత్సరాల క్రితం వారు గీసిన కార్టూన్ ఇమేజెస్ లానే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఫోటోల్లో కనబడ్డాడు. నెంబర్ 5, ట్రాజెడీ ఆఫ్ హోవర్ డ్యామ్. హోవర్ డ్యామ్ కట్టేటప్పుడు మొట్టమొదటి దుర్ఘటన డిసెంబర్ 20, 1922 జరిగింది. ఆ ఘటనలో జార్జ్ తిర్నీ అనే వ్యక్తి చనిపోయాడు. మరియు అదే డ్యామ్ లో చనిపోయిన ఆఖరి వ్యక్తి పేరు ప్యాట్రిక్ తిర్నీ. అతను జార్జ్ తిర్నీ యొక్క కొడుకు. వారిద్దరు కూడా డిసెంబర్ 20వ తారీఖునే ఆ డ్యామ్ మీద నుంచి పడి చనిపోయారు. చూశారు కదా, మీరు ఎప్పుడు నమ్మలేటువంటి కొన్ని అన్బిలీబుల్ కోఇన్సిడెన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.